the CPI is against of the war. కానీ ఇట్లా ఎప్పుడో ఒక స్టేట్మెంట్ ఇచ్చారండి. ఎట్టా పుడతారా మీరు? జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో అమాయక ప్రజలపై జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. ఏప్రిల్ 7 తెల్లవారుజామున 1:44 పాక్ ఆక్రమిత కశ్మీర్లోని 9 ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్యం మెరుపు దాడులు చేసింది. పహల్గాం ఊచకోతకు ప్రతీకారంగా భారతదేశం జరిపిన దాడుల్లో పాకిస్తాన్లోని బహవల్పూర్లో 100 మందికి పైగా జైష్ ఏ మహమ్మద్ ఉగ్రవాదులు మరణించినట్లు సమాచారం. అయితే ఈ నేపథ్యంలో మేమంతా మీ వెంటే అంటూ భారత ఆర్మీని ఉద్దేశిస్తూ నెటిజన్స్ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. సామాన్యులే కాదు, సెలబ్రిటీలు కూడా భారత ఆర్మీకి తమ సపోర్ట్ తెలియచేస్తున్నారు. సరిగ్గా ఇదే టైంలో సిపిఐ నారాయణ లాంటి కొందరు రాజకీయ నాయకులు ఆపరేషన్ సింధూర్కి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఓ వీడియో రిలీజ్ చేశాడు. India got tried to kill the terrorists in Pakistan, but not war on the Pakistan. Because war is different, and choosing the terrorist and the killing is justified because they created so much of havoc. The terrorism should not be supported. Even in Pakistan also, they are creating more trouble to the internal politics also. That's why even Pakistan also should think that terrorism should not be allowed. The Pakistan and India also put together to fight against the terrorism. Wherever terrorists, they should be killed. But we are the CPI is against of the war in Pakistan because the war is nothing but it would be strengthened against the terrorists. That we should not use that weapons against the Pakistan people or government. Then terrorism will be strengthened. That's why we appeal that our fight should be only targeted terrorists, not on the Pakistan. ఈ విషయంపై చాలా మంది నెటిజన్స్ సిపిఐ నారాయణను విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సిపిఐ నారాయణ తీరుపై నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ మండిపడ్డాడు. భారత ప్రభుత్వం, ఇండియన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ కలిసి స్ట్రైక్ చేశాయి. ఫెంటాస్టిక్ న్యూస్. జై భారత్, జై హింద్, వందే మాతరం. అందరూ భారత ఆర్మీని అప్రిషియేట్ చేస్తుంటే ఒకడు మాత్రం ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు అంటూ సిపిఐ నారాయణను ఉద్దేశించి మాట్లాడాడు. ఎట్టా పుడతారా మీరు అంటూ సిపిఐ నారాయణపై శ్రీకాంత్ అయ్యంగార్ మండిపడ్డాడు. ఎవడడిగాడ్రా నిన్ను అంటూ తీవ్ర పదజాలంతో దూషించాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నమస్కారం అండి, నేను మీ శ్రీకాంత్ భారత్. భారత ప్రభుత్వం, మన ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఇవాళ పాకిస్తాన్ మీద స్ట్రైక్ చేసింది. ఫెంటాస్టిక్ న్యూస్ అండి. జై హింద్, జై భారత్, వందే మాత్రం. కానీ దీంట్లో ఎవడో ఒక స్టేట్మెంట్ ఇచ్చారండి. ఎట్టా పుడతారా మీరు? ఎవడో ఏదైతే వినిపి పాక్తో యుద్ధానికి మేము వ్యతిరేకం, కానీ పాకిస్తాన్పై భారత్ ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సింధూర్పై సిపిఐ నేత నారాయణ స్పందించారు. ఉగ్రవాదులను హతమార్చడానికి భారత ఆర్మీ ట్రైనింగ్ తీసుకున్నాం, అంతేగాని పాకిస్తాన్పై యుద్ధానికి కాదు. యుద్ధానికి మేము వ్యతిరేకం. ఉగ్రవాదంపై పాకిస్తాన్ కూడా ఆలోచించాలి. ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి భారత్కు సహకరించాలి అని పేర్కొన్నారు. ఎవడడిగిండ్రా నిన్ను? ఇక పాకిన కొడక. ఇకపోతే ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో సిపిఐ నేత నారాయణ ఓ వీడియో రిలీజ్ చేశాడు. పాకిస్తాన్ టెర్రరిస్టులపై దాడికి మద్దతు తెలుపుతూనే పాకిస్తాన్తో యుద్ధాన్ని మాత్రం తాము సమర్థించలేమంటూ నారాయణ కామెంట్స్ చేశాడు. ఉగ్రవాదులను చంపడం, యుద్ధం చేయటం రెండూ వేరువేరు అన్నాడు. ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి కృషి చేయాలి, కానీ దానికి దేశాల మధ్య యుద్ధం అంతిమ పరిష్కారం కాదని చెప్పాడు. ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి పాక్ సైతం భారత్కు సహకరించాలని కోరాడు. యుద్ధం చేయటం అంటే ఉగ్రవాదానికి మరింత బలాన్ని ఇచ్చినట్లే అవుతుందన్నాడు. పాకిస్తాన్పై యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ సిపిఐ నారాయణ పోస్ట్ చేసిన ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఆయన వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మెజారిటీ ప్రజలు ఆయన వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.